విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. రాళ్లపై బొమ్మలకు 700 కోట్ల ఖర్చు, రైతులకు డ్రిప్ ఇవ్వకుండా సాక్షి పత్రిక 403 కోట్ల ప్రకటనల వైకాపా ప్రభుత్వ విధ్వంసంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు. తొలి రోజే 97.50% పెన్షన్ల పంపిణీ పూర్తయింది అని చెప్తుండు. రైతులకు డ్రిప్ ఇవ్వకుండా సాక్షి పత్రిక 403 కోట్లు. ఎస్, అది నిజమా అబద్ధం పక్కన పెడితే కొద్దిసేపు, మరి మీరు చేస్తుంది ఏంది? ఇలా మీరు తల్లికి వందనం పేరుతో ఇస్తా అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్క స్టూడెంట్కి 20,000. రైతు భరోసా 13,500 నుంచి 20,000 చేస్తా అన్నారు. అవి ఇవ్వకుండా మీరు ఈనాడు, ఆంధ్రజ్యోతికి పెద్ద పెద్ద హోర్డింగ్స్, పెద్ద పెద్ద యాడ్లు ఇస్తున్నారు. రామోజీరావు గారి సంస్మరణ సభకు ప్రభుత్వానికి సంబంధించిన కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఏర్పాటు చేశారు. అంటే పేద ప్రజలకు రావాల్సిన తల్లికి వందనం ఎవరు, రైతులకు రావాల్సిన రైతు భరోసా ఎవరు, ఇవన్నీ వాళ్ళ కడుపు కట్టి మీరు వీళ్ళ కడుపు నింపుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లో యాడ్లు ఇచ్చి వాళ్ళ కడుపు. ఇదేంది మరి? సరే, సాక్షి పత్రికలో వాళ్ళు ఇచ్చారు 403 కోట్ల రూపాయలు పత్రిక ఇది ప్రకటనలు ఇచ్చుకున్నారు. రైతులకు డ్రిప్ ఇవ్వకుండా ఆయన 403 కోట్లు సాక్షి పత్రిక ఇస్తే, రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా, తల్లికి వందనం ఇవ్వకుండా, ఇవన్నీ ఆపి మీరు ఇలా రామోజీరావు సంస్మరణ సభకు 100 కోట్లు పెడతారు, కోట్ల రూపాయలు పెడతారు. అదేవిధంగా కోట్ల పెట్టి ఆంధ్రజ్యోతులు, ఈనాడులో, TV5లో పెద్ద పెద్ద యాడ్లేస్తారు. మరి దీన్ని ఏమనాలా? మనం ఒకళ్ళు విమర్శించేటప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం చూసుకోవాలిగా. అంటే మీరు చేస్తుంది అది దొందే కదా. ఇది ఒక వార్త ఈనాడుకు సంబంధించి. ఒక్కో కుటుంబానికి 3,000 వరద బాధితులకు ప్రత్యేక ఆర్థిక సాయం, వివిధ పద్ధతుల కింద నిధుల విడుదల అని చెప్పి, అంటే వరద బాధితులకి ఒక్కొక్క కుటుంబానికి 3,000 ఇస్తారట.